హాయ్ ఫ్రెండ్స్, బిర్యానీకి సంబంధించి అన్ని పెట్టెలన్నీ వేసాను. ఇందులో కారం, అల్లం పేస్టు, గరం మసాలా, ధనియాల పొడి, పసుపు, ఏంటి ఆనియన్స్ అన్ని శుభ్రంగా కలుపుతున్నాను. ఉల్లిపాయల ఆనియన్స్ వేపిన ఆయిల్ ఉంటుంది, అది కూడా వేసి కలుపుతాము. నిమ్మకాయ రసం వేసాము, కొత్తిమీర వేయాలి. కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం, సాల్ట్, ఉప్పు, కారం, అల్లం పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి మొత్తం వేసాము. మిక్స్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్, కొంచెం నానబెట్టిన చికెన్ ని లైట్ గా ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాను. ఇలా చేసి ఏమిటంటే, అది చాలా మంది పెరిగేస్తారు, నేనైతే పెరిగేయలేదు. చికెన్ లో పెరిగేస్తే తింటే మంచిది కాదని చాలా మంది డాక్టర్లు చెబుతున్నారు, కానీ నేనైతే తినలేదు. లైట్ గా డీప్ ఫ్రై చేస్తున్నాను. చూద్దాం తర్వాత ఒక్కొక్క వేస్తాం మరుగుతుంది. పెసలు వేయాల్సిన మిరియాలన్నీ వేసాము. పెసలు తెల్లగా కాల్చాం. పెసలు తరిగిన తర్వాత రైస్ వేస్తాము. కొంచెం టైం పడితే 10 మినిట్స్ పడుతుంది. రైస్ అయితే వేసాము, పెసలు కాగింది, రైస్ వేసాము. కొంచెం ఉండాలి, ఉడకడానికి టైం ఉంది, హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, రైస్ వేసాము. రైస్ వేసి కర్రీలో రైస్ వేసి పైన పెట్టేసాము. పైన బరువు పెట్టాము. జస్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, ఇంకా జస్ట్ 10 మినిట్స్ పడుతుంది. ఉడకడానికి రెడీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, బిర్యానీ అయితే అయిపోయింది. ఒకసారి చూస్తున్నాను ఎలా ఉందని. ముక్క కూడా కరెక్ట్గా ఉడికింది. సరే చూడండి. ఓకే, కరెక్ట్గా ఉడికింది. రైట్, చూసారు ఫ్రెండ్స్, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఓకే రైట్, అనుకున్నట్టుగా అయింది, రెడీ అయిపోయింది బిర్యానీ. ఓకే, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఓకే.